నీకు ప్రజలు లొంగ తీసుకొని వాళ్ళని అమాయకుల్ని చేసి నువ్వు వచ్చినావు తప్ప నిజంగా సత్యానిగా మాట్లాడితే 5% లేని రెడ్లు, 1% లేని వెలమలు, 1% లేని కరణాలు, 1% లోపున్న కమ్మకాపులు వీళ్ళందరూ కలిస్తే 10% లేరు కదా. కాబట్టి మేమేమంటున్నామంటే మిమ్మల్ని ఏదో సింహాసనం కాడికి వచ్చి గల్లాబెట్టి గుంజి అవతలేస్తామని మేము అనట్లే. మేము చెప్తున్నది అదే, మీ లోపాన్ని మిమ్మల్ని దోషిగా సమాజంలో పోర్ట్రేట్ చేస్తూనే ద సేమ్ టైం మా ప్రజలను ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. నిన్ను తిట్టుకుంటూ మేము కూర్చోటంలే, జరిగిన అన్యాయాన్ని ప్రజలకి వివరిస్తూ, ప్రజల్ని చైతన్యపరుస్తూ, వాళ్ళని విముక్తి చేస్తూ, వాళ్ళలో మానసిక విప్లవాన్ని సృష్టిస్తూ, మనమే బీసీ ఎస్సీ ఎస్టీల లొంగకుండా మోసపోకుండా వాళ్ళు పోసే మందుకో పైసలకో వాళ్ళ మాటలకో లొంగిపోకుండా మనకంటూ ఒక తత్వం ఉంది, మనకంటూ ఒక ఫిలాసఫీ ఉంది, మనకంటూ ఒక సంస్కృతి ఉంది. అసలు ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజులం మనమే, సమ్రాట్ అశోక చక్రవర్తి బిడ్డలం మనం, శివాజీ మహారాజు బిడ్డలం మనం, సంత్ కబీర్ దాస్, సంత్ రవిదాస్ ఫిలాసఫీ తోటి ఆ ధర్మంలో బ్రతికినటువంటి వాళ్ళం.